శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారం. ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం. ఒక రైతు విత్తనం నాటి అది మొలకెత్తుతోందా లేదా అని రోజు మట్టిని తవ్వి చూస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా ఆ విత్తనం చనిపోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అవును కదా. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా హోమియోపతిలో చాలామంది వైద్యులు చేసే అత్యంత సాధారణమైన తప్పు సరిగ్గా ఇదే. మందు ఇచ్చిన వెంటనే పదే పదే మందులు మార్చడం లేదా వేసిన మందునే పదే పదే వేయడం. నిజమే. ఏంటంటే ఒక రోగికి సరైన మందును ఎంచుకోవడం ఎంత కష్టమో, ఆ తర్వాత నిశ్శబ్దంగా వేచియుండి వారిని గమనించడం కూడా అంతే కష్టం. దీన్నే మనం క్లినికల్ ఫాలోఅప్ అబ్జర్వేషన్ అంటాం. అవునవును. ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఈ క్లినికల్ ఫాలోఅప్ గురించి మరియు క్లినిక్లో తీసుకోవలసిన నిర్ణయాల గురించే చర్చించబోతున్నాం. అయితే గత విశ్లేషణలో మనం కొన్ని ముఖ్యమైన పునాదులు వేసుకున్నాం కదా. అవును. ముఖ్యంగా రెమెడీ రెస్పాన్స్ ప్యాటర్న్స్ అంటే మందు ఇచ్చిన తరువాత శరీరం ఎలా స్పందిస్తుంది, అలాగే వ్యాధి తీవ్రత పెరగడానికి స్వస్థతకు మధ్య ఉన్న తేడా ఏంటి అనేది చూశాం. కరెక్ట్. దాంతోపాటు జీవశక్తి అంటే వైటల్ ఫోర్స్ ఎలా మేల్కొంటుంది, డైరెక్షన్ ఆఫ్ క్యూర్ ఎలా ఉంటుంది అనేది కూడా మాట్లాడుకున్నాం. అయితే ఒకసారి మందు ఇచ్చిన తర్వాతే అసలు పని మొదలవుతుంది అంటారు కదా. ఖచ్చితంగా. సరైన మందు ఎంపిక స్వస్థతను ప్రారంభిస్తే ఆ సరైన ఫాలోఅప్ మాత్రమే ఆ స్వస్థతను గమ్యానికి చేరుస్తుంది. అందుకే మనం ఏమి గమనిస్తున్నామనేది చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గరకు ప్రధాన సమస్యతో వస్తాడు కదా. ఉదాహరణకు తీవ్రమైన మోకాలి నొప్పి. అప్పుడు మనం ఆ పాథాలజీ తగ్గడానే కదా ముందుగా చూడాలి. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మందు ఇచ్చిన తర్వాత ముందుగా గమనించాల్సింది ఆ నిర్దిష్టమైన నొప్పిని లేదా వ్యాధి లక్షణాన్ని కాదు. ఓహో, కాదా? మరి ఇంకేం గమనించాలి? రోగి యొక్క సంపూర్ణ స్థితిని గమనించాలి. అంటే వాళ్ల జనరల్స్, ముఖ్యంగా మానసిక స్థితి, వాళ్ల నిద్ర, ఆకలి మరియు శక్తి ఎలా ఉన్నాయో చూడాలి. అంటే నొప్పుల కంటే ముందు ఈ జనరల్స్ మెరుగుపడాలంటారా? అవును. ఆర్గనన్ 8వ సూత్రంలో డాక్టర్ హానిమాన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. వ్యాధి అంటే కేవలం ఒక అవయవానికి పరిమితమైనది కాదని, ఒక మందు సరిగ్గా పనిచేస్తోందని చెప్పడానికి మొదటి సంకేతం ఆ రోగికి ప్రశాంతంగా నిద్రపట్టడం. వావ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే నిద్ర, ఆకలి పెరిగి మనసు ప్రశాంతంగా ఉంటే మందు పనిచేస్తున్నట్లే కదా. ఖచ్చితంగా. ఈ జనరల్స్ మెరుగుపడితే లోపల జీవశక్తి బలపడుతోందని అర్థం. ఆ తర్వాతే నిర్దిష్ట వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడతాయి. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది కొంచెం కష్టమేమో కదా. ఒక పేషెంట్ భరించలేని నొప్పుతో అల్లాడిపోతూ వచ్చాడు. మందు ఇచ్చాం. మరుసటి రోజు వచ్చి నొప్పి ఏమాత్రం తగ్గలేదు డాక్టర్ గారు అంటాడు. అలాంటప్పుడు పేషెంట్స్ కంగారు పడటం సహజమే. అదే తగ్గుతుంది, ఓపిక పట్టు అని చెబితే వాళ్ళు వింటారా? నిజమే. అది ఒక వైద్యుడికి ఎదురయ్యే అతిపెద్ద సవాలు. వాళ్ల కుటుంబ సభ్యులు కూడా కంగారు పెడుతుంటారు. కానీ ఇక్కడే ఆర్గనాన్ 6వ సూత్రం మనకు మార్గనిర్దేశం చేస్తుంది. అంటే అన్ప్రెజుడైజ్డ్ అబ్జర్వర్గా ఉండాలనే సూత్రం కదా. అవునవును. వైద్యుడు ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా గమనించేవాడిగా ఉండాలి. రోగికి నొప్పి ఉన్నా లోపల వైటల్ ఫోర్స్ బలపడితే ఆ నొప్పిని తట్టుకునే మానసిక ధైర్యం వస్తుంది. ఓహో, అంటే వాళ్లే చెప్తారన్నమాట, నొప్పి ఉంది కానీ నిన్నటిలాగా నన్ను కృంగదీయడం లేదు అని. ఖచ్చితంగా. అలాంటప్పుడు మనం కంగారుపడి మందు మార్చకూడదు. అవసరమైతే ప్లాసిబో ఇచ్చి వారిని శాంతపరచాలి. రైట్. ప్లాసిబో అంటే మందు లేని మాత్రలు కదా. ఇది రోగికి మానసిక సంతృప్తినిస్తుంది, అలాగే లోపల అసలైన మందుకు పనిచేయడానికి సమయం దొరుకుతుంది. అయితే అసలు వెయిట్ చేయడం అంటే ఏంటి? ఎప్పుడు వేచి ఉండాలి? రోగిలో ఇంప్రూవ్మెంట్ చురుగ్గా కొనసాగుతున్నప్పుడు మనం ఖచ్చితంగా వేచి ఉండాలి. శారీరక శక్తి, ఉత్సాహం పెరుగుతున్నప్పుడు తొందరపడి మందును రిపీట్ చేయకూడదు. అంటే మందు తన పని తాను చేసుకుంటున్నప్పుడు మనం అడ్డుకోకూడదు. అవును. ఆర్గానన్ సూత్రాలు 245 నుండి 248 వరకు దీని గురించే వివరిస్తాయి. వ్యాధి తాత్కాలికంగా ఉధృతంగా ఉన్నప్పుడు కూడా వేచి చూడటమే ఉత్తమం. అలాగా? కానీ నిరీక్షణ ఎప్పుడూ సత్ఫలితాల్ని ఇవ్వదు గదా. ఒక వారం రోజుల పాటు రోగులో మంచి మార్పు కనిపించింది, ఆ తర్వాత హఠాత్తుగా ఇంప్రూవ్మెంట్ ఆగిపోయిందనుకుందాం. అక్కడే మనం అప్రమత్తం కావాలి. అప్పుడు మళ్ళీ పాత బాధలొస్తే మన వ్యూహం ఎలా ఉండాలి? ఇంకా వెయిట్ చేయాలా?
లేదు అప్పుడే మనం మందును రిపీట్ చేయాలి. మెరుగుదల పూర్తిగా ఆగిపోయి పాత లక్షణాలు మళ్ళీ అదే విధంగా వస్తే మనమిచ్చిన మందు ప్రభావం ముగిసిపోయిందని అర్థం. ఓహో, అంటే జీవశక్తికి మళ్ళీ ఒక చిన్న పుష్ కావాలన్నమాట. కరెక్ట్. అప్పుడు వైటల్ ఫోర్స్ ఇంకా స్పందించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అదే మందును మళ్ళీ వెయ్యాల్సి ఉంటుంది. రైట్. మరి మందును అనవసరంగా పదే పదే వేస్తే ఏమవుతుంది? చాలామంది కొత్త వైద్యులు పేషెంట్ కంగారు పడుతున్నాడని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మందులిస్తుంటారు కదా. అది చాలా ప్రమాదకరమైన పని. వ్యాధి తగ్గకపోగా కొత్త సమస్యలు వస్తాయి. అనవసరంగా మందు పదే పదే వేస్తే ఆ మందు తాలూకు కొత్త లక్షణాలు రోగిలో కనిపిస్తాయి. వావ్, అంటే మనం ఇచ్చిన మందే కొత్త లక్షణాలను పుట్టిస్తుందా? అవును. దీనినే హోమియోపతిలో ప్రూవింగ్ లక్షణాలి అంటారు. అంటే సహజ వ్యాధికి తోడుగా మనమిచ్చిన మందు వల్ల కొత్త కృత్రిమ వ్యాధి వస్తుంది. ఓ, అప్పుడు రోగిలో ఉన్న లక్షణాలు అసలు వ్యాధి వల్ల వస్తున్నాయా లేక మనం వేసిన మందు వల్ల వస్తున్నాయా అని ఆ వైద్యుడికే గందరగోళం వస్తుంది కదా. ఖచ్చితంగా. అందుకే మందును ఎప్పుడు పడితే అప్పుడు రిపీట్ చేయకూడదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇక్కడే నాకింకో డౌట్ వస్తోంది. మీరిందాక వ్యాధి తాత్కాలికంగా ఉధృతంగా ఉన్నప్పుడు వేచి చూడాలి అన్నారు. దీన్నే అగ్రివేషన్ అంటాం కదా. అవునవును. అగ్రివేషన్ గురించి చాలామంది భయపడుతుంటారు. నిజమే. మందు వేసిన తర్వాత నొప్పి పెరిగితే మీ మందు వికటించింది అని పేషెంట్లంటారు. అసలు హోమియోపతిలో బాధ పెరగడం ప్రమాదకరమేనా? అగ్రివేషన్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో 3 రకాలున్నాయి. మొదటిది క్యూరేటివ్ అగ్రివేషన్, అంటే స్వస్థత దిశలో వచ్చే ఉధృతి. ఇది ఆర్గనన్ సూత్రాలు 161, 162లో చెప్పారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మనం చాలా కాలంగా మూసి ఉన్న ఇల్లు శుభ్రం చేసేటప్పుడు మొదట చిత్తంతా బయటకొచ్చి ఇల్లంతా గందరగోళంగా అవుతుంది కదా. అవును. ఆ తర్వాతే ఇల్లు పూర్తిగా శుభ్రంగా మారుతుంది. ఈ క్యూరేటివ్ అగ్రివేషన్ అంటే కూడా అలాంటిదేనా? అద్భుతమైన పోలిక చెప్పారు. ఖచ్చితంగా అలాంటిదే. లోపల పేరుకుపోయిన వ్యాధిని జీవశక్తి ఒకేసారి బయటకు నెట్టడానికి ఆ బాహ్య లక్షణాలు తాత్కాలికంగా పెరుగుతాయి. ఓహో, అప్పుడు పేషెంట్ ఎలా ఫీలవుతాడు? ఆ సమయంలో రోగి మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటాడు. నాకు నొప్పి ఉంది, కానీ నాకెందుకో నిన్నటికంటే బెటర్గా రిలాక్స్డ్గా ఉంది అని చెప్తాడు. ఇది స్వస్థతకు మంచి సంకేతం. వావ్. మరి ఈ ఉధృతిలో ప్రమాదకరమైనవేమీ ఉండవా? అన్ని మంచివే అనుకుని వదిలేయొచ్చా? అలా వదిలేయకూడదు. అందుకే పరిశీలన ముఖ్యమన్నాను కదా. రెండవది మెడిసినల్ అగ్రవేషన్. ఇది మనం ఇందాక మాట్లాడుకున్నట్లు అనవసరంగా మందును పదే పదే వేయడం వల్ల వచ్చేది. రైట్, ఓవర్ డోజింగ్ వల్ల అన్నమాట. మరి మూడవదేంటి? మూడవది మరియు అత్యంత ప్రమాదకరమైనది డిజీజ్ అగ్రవేషన్. అంటే మనం తప్పు మందు ఇవ్వడం వల్ల లేదా మందు పనిచేయకపోవడం వల్ల వ్యాధి ముదిరిపోవడం. ఓ, దీన్ని ఎలా గుర్తించాలి? ఇక్కడ లక్షణాలు పెరగటంతో పాటు రోగి మానసిక శారీరక శక్తి కూడా పడిపోతుంది. మొహంలో తీవ్రమైన నీరసం, ఆందోళన కనిపిస్తాయి. ఇలాటప్పుడు వెంటనే మందు మార్చాలి. ఈ వ్యాధి ముదరడం లేదా స్వస్థత దిశగా వెళ్లడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. పాత లక్షణాలు తిరిగి రావడం. రిటర్న్ ఆఫ్ ఓల్డ్ సిమ్టమ్స్ అంటారు. అవును. మందు ఇచ్చిన తర్వాత రోగికి ఎప్పుడో చిన్నప్పుడున్న చర్మవ్యాధి మళ్లీ బయటకొస్తోందని వింటుంటాం. ఇది పేషెంట్లను భయపెడుతుంది కదా. అసలెందుకిలా జరుగుతుంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే డాక్టర్ హెరింగ్ ప్రతిపాదించిన హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ తెలుసుకోవాలి. మన శరీరం ఎప్పుడు ముఖ్యమైన అవయవాలను అంటే గుండె, మెదడు లాంటి వాటిని కాపాడుకోవడానికి చూస్తుంది. రైట్. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధిని బయటకు పంపే క్రమంలో లోపలి నుంచి బయటకు, పైనుంచి కిందకు, ముఖ్యమైన అవయవాల నుండి తక్కువ ముఖ్యమైన అవయవాలకు ఆ వ్యాధిని నెడుతుంది. దీన్ని మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక రోగికి ఆస్తమా ఉంది. మందు ఇచ్చాక శ్వాస సులభమైంది, ఆస్తమా తగ్గింది. కాని కొద్ది రోజులకు చర్మం మీద దద్దుర్లు లేదా ఎగ్జిమా వచ్చింది. చాలా కామన్గా చూసే కేసిది. పేషెంట్ భయపడి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇది నిజంగా మంచిదేనా? ఇది స్వస్థతకు సంబంధించిన అత్యుత్తమ సంకేతం. ఎందుకంటే ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన అతి ముఖ్యమైన సమస్య. ఆ ప్రమాదాన్ని జీవశక్తి తక్కువ ముఖ్యమైన చర్మం మీదకు నెట్టేసింది. ఓహో,
అంటే లోపలి నుండి బయటకు కోలుకుంటున్నాడన్నమాట. అవును. ఆ సమయంలో వైద్యుడు ఆ చర్మవ్యాధిని చూసి కంగారుపడి వేరే మందులిస్తే ఆ స్వస్థత ప్రక్రియ అక్కడికక్కడే ఆగిపోయి తిరిగి ఆస్తమా వచ్చేస్తుంది. అంటే ఆ చర్మవ్యాధి తగ్గడానికి మనం మళ్ళీ ఆయింట్మెంట్ గానీ వేరే మందు గానీ ఇవ్వకూడదా? అలా వదిలేయాలా? ఖచ్చితంగా ఇవ్వకూడదు. అక్కడే అసలైన వైద్యుడి కౌన్సిలింగ్ నైపుణ్యం బయటపడుతుంది. రోగికి ఈ ప్రక్రియను అర్థమయ్యేలా చెప్పాలి. ఆ చర్మవ్యాధిని పైపూతల ద్వారా అణిచివేస్తే దాన్ని సప్రెషన్ అంటారు. సప్రెషన్ అంటే అణిచివేత. దీనివల్ల ఏమవుతుంది? ఆ ఆయింట్మెంట్ రాసిన వెంటనే చర్మంపై దద్దుర్లు మాయమవుతాయి. కాని ఆ వ్యాధి మళ్లీ లోపలికి వెళ్లి ఊపిరితిత్తులపై దాడిచేసి ఆస్తమాను తెస్తుంది. వావ్! ఇది చాలా భయంకరం. అంటే చర్మం మీద కనిపించేదల్లా జబ్బు కాదన్నమాట. అవును. కేవలం ఎగ్జీమా, ఆస్తమా మాత్రమే కాదు, కీళ్ల నొప్పులు, మైగ్రేన్, మానసిక ఆందోళన లాంటి వాటిలో కూడా ఇది వర్తిస్తుంది. మానసిక ఆందోళనకి కీళ్ల నొప్పులకి మధ్య సంబంధమేంటి? ఇది చాలా కొత్తగా ఉంది. ఆధునిక సమాజంలో ఇది చాలా కామన్. ఒక పేషెంట్ విపరీతమైన మానసిక ఆందోళనతో వచ్చాడనుకోండి, సరైన మందు ఇచ్చాక వారం తర్వాత మనసు ప్రశాంతంగా మారుతుంది, ఆందోళన తగ్గుతుంది. కాని ఏమవుతుంది? అకస్మాత్తుగా మోకాళ్ల నొప్పులు తీవ్రమయ్యాయని చెప్తాడు. ఆధునిక వైద్యంలో వెంటనే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. కాని మనం అలా చేయకూడదు. ఎందుకంటే మనసుకన్నా కీళ్లు తక్కువ ముఖ్యమైనవి కాబట్టి వ్యాధి బయటకు నెట్టబడిందంటేనా? ఖచ్చితంగా. ఇది హెరింగ్స్ లా ప్రకారం జరుగుతున్న అద్భుతమైన స్వస్థత. దీన్ని అడ్డుకోకూడదు. చాలా క్లియర్గా అర్థమవుతోంది. అయితే ఒక పేషెంట్కి మందిచ్చాం, వారాలు గడిచినా ఎలాంటి మార్పు లేదు, లేదా లక్షణాలు పూర్తిగా మారిపోయాయనుకుందాం. అప్పుడు మందు ఎప్పుడు మార్చాలి? మొదటి మందు పూర్తిగా విఫలమై వ్యాధి ముదిరిపోతున్నప్పుడు, లేదా టోటాలిటీ అంటే లక్షణాల సమూహం పూర్తిగా మారినప్పుడు మాత్రమే మందు మార్చాలి. అప్పుడు కొత్త సమూహం ఆధారంగా కేసు రీస్టడీ చేయాలి. అంతేకాని చిన్న చిన్న మార్పులకి మందు మార్చకూడదు కదా? ఇక్కడ కొత్త డాక్టర్లు చేసే తప్పొకటి గుర్తొస్తోంది. వాళ్ళు టోటాలిటీ చూడకుండా ఏదో ఒక విచిత్రమైన లక్షణం కనిపించగానే మందు మార్చేస్తుంటారు. అవును, అది చాలా పెద్ద తప్పు. ఆర్గానిన్ 153వ సూత్రం విచిత్రమైన లక్షణాలకు ప్రాముఖ్యత ఇవ్వమంది నిజమే, కాని ఆ ఒక్క లక్షణాన్నే పట్టుకుని మిగతా జనరల్స్ వదిలేయమని కాదు. రైట్. ఒక కొత్త డ్రైవర్ కార్ కొంచెం పక్కకు వెళ్లగానే కంగారుపడి స్టీరింగ్ అటూ ఇటూ తిప్పేసినట్లన్నమాట. అద్భుతమైన పోలిక. పాథాలజీ పెరగడాన్ని, క్యూరేటివ్ అగ్రివేషన్ను ఒకటిగా భావించి కంగారు పడటం, వెంటనే మందులు మార్చేయడం ప్రారంభకులు చేసే కామన్ మిస్టేక్స్. నిజానికి ఇదంతా వింటుంటే రోగి లక్షణాలను చూసి భయపడేది రోగి కంటే డాక్టరే అనిపిస్తోంది. ఆశించిన మార్పు రాకపోతే వెంటనే ఏదో ఒక మందు ఇచ్చేయాలనే ఆరాటం డాక్టర్కే ఎక్కువ ఉంటుంది కదా. మీరు చెప్పింది 100కి 100 నిజం. అందుకే ఒక గొప్ప క్లినికల్ ఇన్సైట్ ఏంటంటే, ఆతురత కంటే పరిశీలన చాలా ముఖ్యం. మందు వేశాక ప్రశాంతంగా గమనించడం ఒక కళ. ఆ కళను ప్రతి వైద్యుడు సాధన చెయ్యాలంటారు. ఎందుకంటే మన ఆతురత జీవశక్తికి పనిచేసే స్వేచ్ఛను దూరం చేస్తుంది. ఖచ్చితంగా. మీ అబ్జర్వేషన్ మాత్రమే స్వస్థతకు దారి చూపుతుంది. ఇది నిజంగా చాలా లోతైన ఆలోచన. ఒక డాక్టర్ నిజమైన బలం ఏ మందు ఇస్తున్నాడు అనేదానిలో మాత్రమే కాదు, ఎంత నిశ్శబ్దంగా వేచి ఉన్నాడు అనేదానిలోనే ఉంటుంది. జీవశక్తికి తన పని తాను చేసుకునే సమయం ఇవ్వాలి. అవునవును. సో ఈరోజు ఫాలోఅప్లో తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. అయితే ఈ ప్రక్రియలో కొత్త వైద్యులు ఇంకా ఎన్నో చోట్ల తడబడుతుంటారు కదా. ఖచ్చితంగా. ప్రాక్టికల్గా ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. అందుకే మన రాబోయే లోతైన విశ్లేషణలో ప్రారంభ వైద్యులు చేసే సాధారణ తప్పుల గురించి వివరంగా చర్చించబోతున్నాం. అందులో పొటెన్సీని తప్పుగా ఎంచుకోవడం, అనవసరంగా రిపీట్ చేయడం, పాలీఫార్మసీ అంటే ఒకేసారి ఎక్కువ మందులు వాడటం, మరియు షార్ట్కట్ పద్ధతుల్లో మందులివ్వడం లాంటివి పరిశీలిస్తాం. అది అందరికీ చాలా ఉపయోగపడుతుంది. అలాగే త్వరలో లెవెల్ 2 సిరీస్ ముగింపు సందర్భంగా ఆర్గనన్ సూత్రాలపై ఒక క్విక్ రివిజన్ విశ్లేషణ కూడా ఉండబోతుంది. సరే, మనం మళ్లీ కలుసుకునే వరకు ఈనాటి ఆలోచనను మననం చేసుకోండి. విత్తనం నాటాక అది ఎదుగుతోందా లేదా అని మట్టి తవ్వి చూడకండి. అది లోపల బలంగా వేళ్లునుకునే సమయమివ్వండి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.